అత్తమ్మ టీవీలో ఈరోజు పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 50 గ్రాములు క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోండి. పాలకూర 2 కట్టలు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర 1 రెమ్మ, టమాటా 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కొన్ని ప్రిపరేషన్స్ చూద్దాం. ముందుగా పాలకూరని బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత కొంచెం వాటర్ బాయిల్ చేయండి. అందులో కట్ చేసుకున్న పాలకూర వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించండి. అది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డ్రైన్ చేసి పెట్టుకోండి. ఇలా డ్రైన్ చేసిన తర్వాత కాస్త చల్లారబెట్టుకోండి. చల్లారిన పాలకూరని మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో నూనె వేసి వేడి చేసి అందులో పన్నీర్ ముక్కలు కాస్త వేయించుకోవాలి. అన్ని వైపులా తిప్పుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటాలు వేయండి. 5 నిమిషాల పాటు అంటే టమాటాలు మెత్తబడేంత వరకు వేయించాలి. చూసారు కదా మెత్తబడినాయి. ఇప్పుడు పాలకూర పేస్ట్ వేయండి. వేసి మరో 5 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. నూనెలో ఈ పాలకూర కాస్త వేగాలి. ఇలా వేగుతూ ఉంటుంది. ఒకసారి కలియబెట్టండి. అందులో ఉప్పు వేసుకోండి. తర్వాత కారం వేయండి. గరం మసాలా పొడి వేయండి. అలాగే ధనియాల పొడి కూడా వేయండి. ఇవన్నీ వేసి కాసేపు వేయించండి. 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేయండి. పన్నీర్ ముక్కలు మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ వేయండి. అంటే కాస్త గ్రేవీ కోసం వాటర్ వేసాము. వేసి మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ కూర రెడీ అయింది. ఇది రోటీకి, రైస్కి మంచి కాంబినేషన్. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.